హలో, వెల్కమ్ టు రిచితా వ్లాగ్స్. ఈరోజు ఈ వీడియోలో మీకు షేర్ చేస్తుంది మాంకాలమ్మ అండ్ పోలేరమ్మ గ్రామ దేవతల అమ్మవార్ల జాతర. ఈ అమ్మవార్ల జాతర ప్రతి ఇయర్ మా అమ్మమ్మ గారి ఊర్లో జరుగుతుంది. ఈ ఇయర్ కూడా అలానే జరుగుతుంది. ఈ ఇయర్ జూన్ 1న స్టార్ట్ అయ్యి జూన్ 13th వరకు జరిగింది. జూన్ 1న అమ్మవారిని నడివీధిలోకి తీసుకొని వస్తారు. అమ్మవారికి ఒక గుడిసెలా తయారు చేసి అందులో అమ్మవారి ఘటాలను పెడతారు. అలా జూన్ 6న గవ్వల గుడుపు సేవ చేస్తారు. జూన్ 8న అమ్మవారిది గ్రామ మహోత్సవం చేస్తారు. జూన్ 12న పసుపు నైవేద్యం బల్ల సేవ చేస్తారు. జూన్ 13న అమ్మవారిని తిరిగి గుడికి పంపిస్తారు. ఇలా జూన్ 1 నుంచి జూన్ 13 వరకు ప్రతిరోజు అమ్మవారికి పూజ నైవేద్యం జరుగుతూ ఉంటాయి. నేను మా అమ్మ కలిసి జూన్ 12న మా అమ్మమ్మ గారింటికి వెళ్ళాము. మాతో పాటు ఇంకా మా అత్తయ్య వాళ్ళు, మా చుట్టాలు కూడా ఉన్నారు. మేమందరం కలిసి ఆ రోజు సాయంత్రం జాతర చూడడానికి వెళ్ళాము. జాతర చాలా అద్భుతంగా జరిగింది. చాలామంది జనాలు కూడా వచ్చారు చూడడానికి. అమ్మవారి ఘటాలను తల మీద మోస్తూ ఎంతో అద్భుతంగా నాట్యం డాన్స్ చేశారు. చాలాసేపు జరుగుతుంది ఆ రోజు నైట్. అలా కాసేపు చూసుకుని మళ్ళీ తిరిగి ఇంటికి వచ్చేసాము. తర్వాత రోజు అంటే జూన్ 13న ఇల్లంతా శుభ్రంగా క్లీన్ చేసుకొని మొత్తం అమ్మవారికి నైవేద్యం పెడతాము ఇంట్లో. తర్వాత అమ్మవారికి పక్కన ఘటాలు వస్తాయి కాబట్టి ఇంటింటికి అమ్మవారికి రెడీ చేస్తాం. పక్కన ఏదైనా బల్ల కానీ ఏదైనా మడత మంచం వేసి క్లీన్గా అంటే నీట్గా క్లాత్ దేనికి యూస్ చేయని క్లాత్ వేసి దానిపైన బియ్యం పేరుస్తాము. జూన్ 13న ప్రతి ఇంటింటికి అమ్మవారి ఘటాలు అనేవి వస్తాయి. ప్రతి ఇంట్లో జరిగే ఆచారం ఇది. ట్రెడిషనల్ని ఎప్పటి నుంచో ఫాలో అవుతారు. అమ్మవారి ఘటాలు లోపలికి వచ్చే ముందు ఎవరైతే అమ్మవారి ఘటాలని తలపైన మోస్తున్నారో వారి కాలికి పసుపు నీళ్ళతో శుభ్రంగా కడిగి అమ్మవారి ఘటాలకి పసుపు కుంకుమ బొట్టు పెట్టి లోపలికి ఆహ్వానిస్తారు. తర్వాత ఏదైతే మనం బల్ల రెడీ చేసామో ఆ బల్లపైన అమ్మవారి ఘటాలని పెడతారు. ఘటాలను పెట్టిన తర్వాత ఏదైతే మనం అమ్మవారికి శారీ రెడీ చేసామో అంటే చీర, గాజులు, పసుపు కుంకుమలు రెడీ చేసామో అవి అమ్మవారికి కట్టి అమ్మవారికి చూపించిన తర్వాత అమ్మవారికి ఆ రోజు సాయంత్రం తీర్థం మొదలవుతుంది. తీర్థానికి శుభ్రంగా అందరం రెడీ అయ్యి మేము మా చుట్టాలం అందరం కలిసి తీర్థంలో అమ్మవారి ముందు అమ్మవారి దర్శనాలు చేసుకొని అక్కడ ప్రసాదం కింద పులిహోర పాయసం పెట్టారు. మనకి ఏది నచ్చితే అది తీసుకోవచ్చు. అలాగే పక్కన చాలామంది లేడీస్ అనేవాళ్ళు పసుపు కుంకుమలు, గాజులు, తాళ్ళు అంటే అమ్మవారి తాడు, దేవుడి తాడు ఫోటో అందరికీ ఇచ్చి పంపిస్తున్నారు. ఇలా చాలామంది జనాలు తీర్థం చూడడానికి అమ్మవారి దర్శనం చేయడానికి చాలామంది జనాలు లైన్లో ఉన్నారు. అక్కడ పెట్టిన స్టాల్స్ అందరూ కొనుక్కొని చూసుకుని ఎవరికి వాళ్ళు ఇంటికి వెళ్ళారు. అమ్మవారి మహోత్సవం చాలా అద్భుతంగా జరిగింది. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు వ్లాగ్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ.